ఎస్ ఆల్మోస్ట్ మనకు లీడింగ్ అయితే ఇప్పటికే యాజువల్గా కంటిన్యూ అవుతుంది. మనకు బీజేపీ నుంచి కుమార్ యాదవ్ గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎస్ కుమార్ యాదవ్ గారు, సో మరి అనుకున్నటువంటి డిజిట్కి చేరబోతా ఉందా బీజేపీ? గతంలో కూడా మొన్న మనం చూసాము, ఆల్మోస్ట్ అసెంబ్లీలో కూడా చాలా అలా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంత ముందంజలకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా సో ఈసారి మా టార్గెట్ 400 అన్నటువంటి పాయింట్ మాట్లాడింది బీజేపీ. సో మరి ఈసారి 400 రీచ్ కాబోతా ఉన్నారా? మీ టార్గెట్ని అల్టిమేట్గా చేరుకోబోతా ఉన్నారా? చూస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ మనకి ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించి 293లో లీడింగ్లో కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఇండియా కూటమి దాదాపు 201కి చేరిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఎట్లా ఉంది కుమార్ యాదవ్ గారు, మరి బీజేపీ తెలంగాణకు సంబంధించి అనుకున్న టార్గెట్ రీచ్ కాబోతుంది అనుకుంటున్నారా? ముందుగా అమ్మా న్యూస్ లో నాతో పాటు డిబేట్ లో పాల్గొన్నటువంటి నాయకులకు, అలాగే అమ్మా న్యూస్ వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ముందుగా మా గెలవబోతున్నటువంటి పార్లమెంటు అభ్యర్థులకు కూడా ముందుగానే మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అడ్వాన్స్ గా. చాలా మంది కూడా గెలవబోతున్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా. దేశంలో 400 అనేటువంటిది మధ్యాహ్నం వరకు తేలుతుంది, మీకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. అప్పటికే 300 సీట్లు మనము ముందంజలో ఉన్నాము. అలాగే తెలంగాణలో కూడా మనం డబుల్ డిజిట్ అనుకున్నాము. ప్రస్తుతానికైతే మనం 8 నుంచి 9 సీట్లలో మనం ముందంజలో ఉన్నాము. మీకు ఇంకో గంట వరకు మనకు క్లియర్ గా ఒక ఫిగర్ అయితే అర్థమవుతుంది. తప్పకుండా డబుల్ డిజిట్ అనేది తెలంగాణలో 100% భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల్లోనే ఈ మొదటి 2-3 రౌండ్లలోనే మనకు తెలిసినటువంటిది. మళ్ళీ ఆధిక్యత కూడా చాలా భారీ మెజార్టీ ఆధిక్యతతోటి ఉన్నటువంటి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇటు మల్కాజ్గిరి అయినా, అటు చేవెళ్ళ కానీ, ఇటు కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మహబూబ్ నగర్ అయినా, సో ఆదిలాబాదు, ఎక్కడ చూసినా కూడా మాక్సిమం మనము ఎక్కువ శాతంలో అత్యధిక ఓటర్ల లీడ్ తోటి మనం ముందంజలో ఉన్నాము. ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ పట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రానికి వస్తే కూడా ఇక్కడ గల్లీలో ఏ పార్టీ ఉన్నా కూడా ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలన్నటువంటి ఒక ఆలోచన ఇవాళ భారతదేశ ప్రజలందరూ చేసిళ్ళు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు, తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లు కూడా తప్పకుండా బీజేపీ ఉండాలి దేశంలోనే, బీజేపీ ఉంటేనే ఈ దేశ అంతర్భాగ విషయాల్లో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏదైనా కూడా నరేంద్ర మోడీ తోటే, భారతీయ జనతా పార్టీ తోటే అది సాధ్యం అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో, గ్రామాల్లోకి వెళ్ళి తిరిగి మాట్లాడినా కూడా ఎవరికి ఓటేస్తారంటే మోడీకి ఇస్తాం. ఎవరికి ఓటేస్తారు? ప్రతి ఓటర్ని, గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళని అడిగినా కూడా తల్లి ఎవరికి మీరు ఓటేస్తారంటే నరేంద్ర మోడీకి వేస్తారు. ఎందుకు వేస్తారంటే మోడీ ఉంటేనే మా మనవరాళ్ళ భవిష్యత్తు బాగుంటది, మోడీ ఉంటేనే ఈ దేశం బాగుంటది, మోడీ ఉంటేనే సెక్యూరిటీ ఉంటది. మొన్న కరోనా టైంలో బిడ్డ మొత్తం పక్క దేశాలన్నీ ఆగమైపోతున్నా కూడా ఈ దేశం చాలా అద్భుతంగా ఈ దేశాన్ని రన్ చేసిండు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అందించిండు. ఈ దేశంలో బయట పక్కన ఉన్నటువంటి అనేక దేశాలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదలకి కూడా రేషన్ ఉచితంగా బియ్యం అందించిండు. కాబట్టి సో ప్రతి ఒక్కరి ఆలోచన అంత అద్భుతంగా మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అర్థమైపోయింది, మోడీ కావాలి ఈ దేశానికి, మోడీ అయితేనే రక్షణ ఉంటది అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అదే విధంగా ద సేమ్ టైం తెలంగాణలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ అనేక వైఫల్యాలు, బీఆర్ఎస్వి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మొత్తం ఆయన ఏదైతే ఏ ట్యాగ్ లైన్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామో ఆ ట్యాగ్ లైన్ లో ఉన్నటువంటి అంశాలు, నీళ్లు, నిధులు, నియామకాల విషయాలలో పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకే భారతీయ జనతా పార్టీ ఆ రోజు బీఆర్ఎస్ మీద అనేక ఉద్యమాలు చేసింది. సరే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మేము అధికారంలోకి రావాల్సింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాకు రావాల్సినటువంటి క్రెడిట్ అదే కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. కానీ గెలిచిన 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ పూర్తి వైఫల్యం చెందింది. రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు విషయంలో ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. అన్ని కేవలం మాటలకే పరిమితమైనవి తప్ప ఎక్కడ కూడా చేతుల్లో కనపడలేదు. కనుకనే ఆ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు కూడా మళ్ళలేదు.
సరే అధికారంలో ఉన్నది కాబట్టి కొన్ని సీట్లు వాళ్ళకు వస్తున్నాయేమో తప్ప, కానీ ప్రజలు అంతిమంగా భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపిల్లు. ఎందుకంటే శాసనసభ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి మధ్యలో కేవలం 5 నెలల వ్యవధిలోనే ఇంత స్పష్టమైనటువంటి ఆ విధానంలో ప్రజలు ఉన్నారు. ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. అధికారంలో పార్టీకి వాళ్ళు కనీసం ఇక్కడ 17 సీట్లలో 14-15 సీట్లు గెలవాలి. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీద ఒక నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు. కనుకనే ఇవాళ ఈ యొక్క రిజల్ట్ మనకు కనబడుతున్నట్టు కనబడతా ఉన్నాయి. ఒకసారి మనం చూస్తే దాదాపు ఈటల